రాఘవం అంతే కదండి, ఏ భార్య అయినా అనేది. పెద్ద కేక వినపడింది, హా సీత, హా లక్ష్మణ. అయ్యయ్యో, అడవిలో మీ అన్నగారు పెద్ద ఆర్తనాదం చేస్తున్నారు, లక్ష్మణ తొందరగా బయలుదేరు అందావిడంతే. నహిమే హృదయం స్థాని జీవితం వావతిష్టతి క్రోశత పరమార్థస్య శృత శబ్దో మయా భృశం ఆక్రందమానంతు వనే భ్రతరం త్రతుమర్హసి. వెళ్ళు లక్ష్మణ వెళ్ళు అంటే ఆయన ఏం కదలలేదు ఇంకా. అయ్యయ్యో, అరణ్యంలోంచి మీ అన్నగారు రక్షించు రక్షించు అన్న అర్థం వచ్చేటట్టుగా అరుస్తున్నాడు. హా సీత, హా లక్ష్మణ అని. ఎంత ప్రమాదం వచ్చిందో ఆయనకి. వెళ్ళు తొందరగా, ఇంకా నిలబడతాయేటి, కదులు అందావిడ. అనదండ ఆ మాట భార్య? అంటుంది. అనదు అని ఎవరైనా అనగలమా ఈ కథలో? కాబట్టి కదులు అందావిడ. నజగామ తథోక్తస్తు భ్రాతురాజ్ఞాయ శాసనం తమవాచ తతస్తత్ర కుపితా జనకాత్మజ. కదలలేదు లక్ష్మణుడు. ఎందుకు కదలలేట? వాల్మీకి రామాయణంలో ఓ గమ్మత్తుంది. మనం ఏమీ పెద్ద తీర్పులు చెప్పక్కర్లేదు. ఎవరు ఎందుకు కదలలేదో ఆచమనం చేస్తే మనసులు కూడా తెలుసుకోగలిగిన వాల్మీకి మహర్షి ఉన్న సత్యాన్ని ఆయనే చెప్తారు. భ్రాతురాజ్ఞాయ శాసనం, తన అన్నగారు ఏది చెప్పాడో అది ఆయనకి శాసనం. ఆయన ఆజ్ఞాపించి వెళ్ళాడు. నేను వచ్చే వరకు నువ్వు వెళ్ళకూడదు అని చెప్పాడు. నేను వచ్చే వరకు అన్నమాట బానే ఉంది కదండి. ఇప్పుడు అక్కడ ప్రమాదంలో ఉన్నాడు కదా, మరి వస్తాడో రాడో అన్న అనుమానం కదా ఉంది. అనుమానం సీతమ్మకు ఉంది, లక్ష్మణుడికి ఉందని మీకు ఎవరు చెప్పారు? లక్ష్మణుడికి లేదు. లక్ష్మణుడి అనుమానం ఏమిటంటే, మొదటి నుంచి శంకమానస్తుతం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్ అన్నారు మహర్షి. అనుమానాస్పదంగా ఇది రాక్షసమాయ అని గమనించి అనుమానంతో చూస్తున్నటువంటి వాడు లక్ష్మణుడు. ఆయన దృష్టికోణం అంటే ఉంది. మా అన్నయ్యనెవ్వడూ చెనకలేడు, ఎవడో రాక్షసుడు సీతమ్మ కాపద కల్పించడం కోసమే నన్ను ఇక్కడి నుంచి కదపడానికి అలా అరిచాడు. లెక్క కట్టేశాడు లక్ష్మణుడు. ఆయన కట్టిన లెక్క ఖచ్చితమే అనడానికి ఈయన మారీచుడు అని ఆయన చెప్పాడు. మారీచుడే అయ్యాడా లేదా? అయ్యాడు. అదే లక్ష్మణుడు మళ్ళీ లెక్క కడుతున్నాడు. సీతమ్మకి ఉపద్రవం తేవడానికే నన్ను కదపడానికి ఎవడో అరిచాడు కాబట్టి ఆయన కదలలేదు. ఇప్పుడు రాక్షసమాయ భగ్నం అవ్వాలంటే తను కదలకూడదు కాబట్టి తను కదలలేదు. కానీ కుపితా జనకాత్మజ, చాలా కోపం వచ్చినటువంటి సీతమ్మంది నజగామ తథోక్తస్తు భ్రాతురాజ్ఞాయ శాసనం. ఆ మనసులో అన్నగారి మాట పట్టుకుని ఉండాలని నిలబడిపోయినటువంటి లక్ష్మణుడి వంక తిరిగి ఇచ్ఛసిత్వం వినశ్యంతం రామం లక్ష్మణమత్కృతే లోభాన్మమత్కృతే నూనం నానుగచ్చసి రాఘవం. నీకు నా మీద ఆశ ఉంది, అందుకే అక్కడ అన్నగారు ప్రమాదంలో ఉంటే ఇక్కడ నువ్వు వెళ్ళటం లేదు. అన్నగారికి ఏదైనా ప్రమాదం వచ్చి అన్నగారు పడిపోయినా వెళ్ళటం లేదంటే ఇక్కడ నా కోసం, నన్ను పొందడం కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావు తప్ప అక్కడ అన్నగారిని రక్షించాలన్న ఉద్దేశ్యం నీలో లేదు. అందుకే నువ్వు ఇక్కడే నిలబడ్డావండి. మారీచుడైనా కదపలేకపోయాడేమో కానీ వదినమ్మ మాట కదిపేస్తుంది లక్ష్మణుణ్ణి. కాబట్టి సీతమ్మంది కింహి సంశయమాపన్నే తస్మిన్నిహ మయా భవేత్ కర్తవ్యం హతిష్టంత్య యత్ ప్రధానాస్తమాగతః. నువ్వు ప్రధానంగా ఎందుకు వచ్చావు అరణ్యానికి? రాముడి వెంట ఉండడానికి, రామునికి పక్కన చేదోడు వాదోడుగా ఉండడానికి వచ్చావు తప్ప నాకు రక్షణగా ఉండి రాముడిని వదిలేయడానికి నువ్వు రాలేదు. మరి ఇవాళ రాముడు ఆపదలో ఉండి హా సీత, హా లక్ష్మణ అని నీ పేరు కూడా పెట్టి పిలిస్తే నువ్వెందుకు కదలటం లేదు? నన్ను రక్షిస్తానంటావేమిటి? ఇక్కడ నన్ను రక్షించడానికి నాకేం ఆపద వచ్చింది? నాకేం రాలేదే. పరిగెత్తుకు వెళ్ళి అన్నయ్య ఎలా ఉన్నాడో చూసి రావలసిన వాడివి చూసి రాకుండా నిన్ను విడిచిపెట్టి నేను ఎలా నీకేమైనా అయిపోతుందంటే నాకేమైనా అవడానికి ఏముంది ఇక్కడ? శంకసలు ఏమీ లేదుగా. నా దగ్గర ఉంటానంటావేంటి? నువ్వు తప్పకుండా ఏదో మనసులో పెట్టుకుని ఇక్కడ ఉంటున్నావు. మీ అన్నకి ఆపద కలగాలనే ఉన్నావు, లేకపోతే నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. నీ ప్రధాన కర్తవ్యం అక్కడికి వెళ్ళడం, వెళ్లకుండా ఇక్కడ నిలబడతావేంటి? వెళ్ళు వెంటనే అంటే లక్ష్మణుడు రెండు చేతులు జోడించి నమస్కరించి సీతమ్మతో అన్నాడు, అమ్మా దేవి దేవమనుష్యేషు గంధర్వేషు పతత్రిషు రాక్షసేషు పిశాచేషు కిన్నరేషు మృగేషు చ దానవేషు చ ఘోరేషు నస విద్వేత శోభనే యో రామం ప్రతియుధ్యేత సమరే వాసవోపమం అవధ్య సమరే రామో నైనం త్వం వక్తుమర్హసి నత్వామస్మిన్ వనే హాతుం ఉత్సహే రాఘవం వినా. అమ్మా నేను నీతో యథార్థం చెప్తున్నానమ్మా,
నన్ను అర్థం చేసుకో తల్లి. రాముణ్ణి నాగులు, అసురులు, గంధర్వులు, దేవతలు, మానవులు, రాక్షసులు, ఈ 3 లోకములలో దేవతలందరూ ఇంద్రుడితో సహా కొట్టకొచ్చి రాముడి ముందు నిలబడినా ఆయన భుజ పరాక్రమం ముందు నిలబడరమ్మా, వీగిపోతారు. కానీ తల్లి, ఎవడో రాక్షసుడు మాయలు కల్పించాడు, నా మాట నమ్ము, ఇది దండకారణ్యం. కరుడు మొదలైన వాళ్ళని రాముడు చంపినప్పటి నుంచి వాళ్ళు మనసులో పగ పెట్టుకున్నారు అన్నయ్య మీద. ఏదో ఉపద్రవం తేవడం కోసమేనమ్మా ఎవడో మాయా కంఠంతో అరిచాడు రాముడి కంఠంలా. రాముడికి ఆపద రాదు, రాముడు అలా ఎప్పుడూ అరవడు. నచతస్య స్వరోవ్యక్తం మాయయా కేనచిత్కృత గంధర్వనగర ప్రఖ్య మాయాసా తస్య రక్షస. ఎవడో రాక్షసుడు మాయలు పన్ని అరిచాడని నన్ను నమ్మమ్మా అన్నాడు. అంటే ఆ తల్లి అండి, నువ్వు ఇలా కావాలని నీకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు, కానీ మేకవన్యపులు లాంటి శత్రువువైన నిన్ను తెలియక రాముడు వెంట వచ్చేందుకు అంగీకరించాడు. నువ్వెందుకు వచ్చావు అన్నది 2 కారణాల వల్ల నాకు ఇప్పుడు బలపడుతోంది. ఈ 2 కారణాల వల్లే నువ్వు వచ్చావు. సుదుష్టస్త్వం వనే రామం ఏకం ఏకోను గచ్చసి మమ హేతోః ప్రతిచ్ఛన్నః ప్రయుక్తో భరతేనవా. ఒకటి, రాముని వెంట వచ్చినట్టు వచ్చి ఒక్కడే ఉన్న రాముడు ఎప్పుడు మట్టు పెట్టబడతాడా అని చూస్తూ, రాముడు మట్టు పెట్టబడిన తరువాత నన్ను పొందాలని రాముడి వెంట వచ్చి ఉండి ఉంటావు. లేకపోతే ప్రయుక్తో భరతేనవా, హాని తలిపి రాముడు అరణ్యవాసానికి వచ్చి 14 ఏళ్లు పూర్తి చేసుకుని వెనక్కి వెళ్ళిపోతాడేమోనని భరతుడు నిన్ను ప్రేరేపించి ఉంటాడు. నువ్వు అన్నయ్య వెనకాతలే రక్షణకి వెళ్ళినట్టుగా వెళ్ళి అన్నయ్య మరణించేటట్టు చూడు అని చెప్పుంటాడు వెనక్కి రాకుండా. అందుకని మీ అన్నయ్య మరణించేటట్టు పన్నాగం ఏదో నువ్వే చేశావు. భరతుని యొక్క కోరిక పేరకైనా వచ్చావు, నా మీద కోరికతోనన్నా వచ్చావు. అందుకే నువ్వు కదలటం లేదు. లక్ష్మణ, మీ అన్నకి జరగరానిది జరిగితే నువ్వు నన్ను పొందవచ్చును అనుకుంటున్నావు. సమక్షం తవ సౌమిత్రే ప్రాణాంస్త్యక్ష్యేన సంశయః రామం వినా క్షణమపి నహి జీవామి భూతలే. నిజంగా రామచంద్రమూర్తికే ఏదైనా జరగకూడని జరిగితే లక్ష్మణ, నీ సమక్షంలోనే నేను ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాను తప్ప రాముడు లేకుండా క్షణం కూడా నేను ఈ భూమి మీద బతకను అని తెలుసుకో. ఉపశృణ్వంతు మే సర్వే సాక్షిభూతావనేచరాః న్యాయవాధీ యథా న్యాయం ఉక్తోహం పరుషం త్వయా. లక్ష్మణుడు అంటున్నాడు, అమ్మా, నేను త్రికరణ శుద్ధిగా పరమభక్తితో పరమ గౌరవంతో మాట్లాడాను. నేను ఎటువంటి వాణ్ణో ఎందుకు వచ్చానో నీకు తెలుసు. కానీ ఇవాళ నువ్వు మాట్లాడినటువంటి మాటలు ములుకులు కలిగినటువంటి బాణములు చెవులలోకి తగిలితే ఎలా ఉంటాయో అంత బాధ కలుగుతోంది. అమ్మా, అంత అనరాని మాటలు ఇవాళ నువ్వు నన్ను అనేశావు. కాబట్టి తల్లి, ఇక నేను ఇక్కడ ఉండను, నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను. నిమిత్తాని హి ఘోరాణి యాని ప్రాతుర్భవంతి మే అపి త్వాం సహరామేణ పశ్యేయం పునరాగతః. నా బాధల్లా ఒకటేనమ్మా వదినమ్మా, మీ ఇద్దరినీ కలిపి సేవించుకుంటున్నాను. నేను వెళ్ళి రాముడితో వచ్చిన తరువాత మీ ఇద్దరినీ కలిపి సేవించడం ఇక నాకు కుదురుతుందా? కలిసి చూస్తానా సీతారాముల్ని? ఇదొక్కటే నా బెంగ తప్ప నాకు ఇంకేం బెంగ లేదమ్మా అంటూ ఆయన అన్నాడు, ఈ వనదేవతలందరూ సాక్షి. రామాజ్ఞని నేను ఇవాళ ఎందుకు ధిక్కరిస్తున్నానో, ఎందుకు రామాజ్ఞని ఉల్లంఘించి వెళ్ళిపోతున్నానో, నేను ఈ మాటలు వదినమ్మ అందేని రేపు అన్నయ్యకి యామని చెప్పుకోను. ఇంత మాటలు అందరి చెప్తున్నావా వదిలేసి వచ్చి అని రాముడంటే నాకెవరు సాక్షి, ఎవరున్నారు చెప్పడానికంటే? నేను వచ్చేటప్పటికే నువ్వు ఉండవు చెప్పేస్తున్నాడు లక్ష్మణుడు. అలా ఎందుకు జరుగుతుందయా? రాముడు వచ్చిన తర్వాత నేనే పంపించానని చెప్తాననడానికి నువ్వు ఉండవమ్మా, నిన్ను రాక్షసుడు అపహరిస్తాడు చెప్పేస్తున్నాడు ఆయన. కాబట్టమ్మా, నాకు వనదేవతలు సాక్షి. ఆ వనదేవతలే నువ్వు ఇలా మాట్లాడితే నేను వెళ్ళాను అని తెలుసుకుందురుగాక. ఒక్కసారి ఆ వనదేవతల్ని, సూర్యచంద్రుల్ని, భూమిని ప్రార్థన చేశాడు. సీతమ్మంది, నువ్వు ఇంకా కదలడం లేదు. గోదావరీం ప్రవేక్ష్యామి వినారామేణ లక్ష్మణ అబంధిష్యే ధమాత్యక్ష్యే విషమే దేహమాత్మనః పిబామ్యహం విషం తీక్ష్ణం ప్రవేక్ష్యామి హుతాశనం నత్వాహం రాఘవాదన్యం పదాపి పురుషం స్పృశే. రాముడు
పక్కన లేకపోతే లక్ష్మణ ఏమనుకుంటున్నావో, నువ్వు నన్ను పొందవచ్చును అనుకుంటున్నావేమో, గోదావరిలో దూకి చచ్చిపోతాను, ఉరిపోసుకుని చచ్చిపోతాను, ఎత్తైన పర్వతం నుంచి కిందికి దూకి చచ్చిపోతాను, లేకపోతే తీవ్రమైనటువంటి విషాన్ని తాగి చచ్చిపోతాను, అగ్నిహోత్రంలో ప్రవేశించి చచ్చిపోతాను తప్ప పరపురుషుణ్ణి నా పాదంతో కూడా స్పృశించను అన్న విషయాన్ని నువ్వు తెలుసుకో. ఇది లక్ష్మణమాశ్రుష్య సీతా దుఃఖ సమన్విత పాణిభ్యాం మృతతి దుఃఖాత్ ఉదరం ప్రజఘాన. ఆ తల్లి పరమ దుఃఖంతో లక్ష్మణుడితో ఈ మాటలంటూ రాముడికి ఏదో ఉపద్రవం జరిగిపోయిందనేటటువంటి శోకం తన్ని ఆవహించి ఇంత శోకంలో లక్ష్మణుణ్ణి కూడా శంకించేసి లక్ష్మణుడు కదలలేదన్న బాధతో తన కడుపు మీద 2 చేతులతో గట్టిగా బాదుకుంటూ ఏడుపు మొదలెట్టింది. వెంటనే లక్ష్మణమూర్తి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. తతస్తు సీతాం అభివాద్య లక్ష్మణ కృతాంజలి కించిదభిప్రణమ్య చ అన్వీక్షమాణో బహుశస్య మైథిలీం జగామ రామస్య సమీపమాత్మవాన్. ఆయన అంజలి ఘటించి సీతమ్మకి నమస్కరించి, అమ్మా నేను వెడుతున్నానమ్మా అని చెప్పి తిరిగి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి సీతమ్మ వంక చూస్తూనే వదినకి ప్రమాదం రాదు కదా, ప్రమాదం రాదు కదా అని భయపడుతూ ఆశ్రమ ప్రాంతానికి దూరంగా వెళ్ళలేక రాముడు ఎటు వెళ్ళాడో అటువైపుగా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఈ అవకాశం కోసమే కదండి ఎదురు చూస్తున్నాడు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, తొందర పడిపోయి సీతమ్మ అధిక్షేపించేసింది అని తీర్పు చెప్పడం కుదరదు. ఎందుకో తెలుసా అండి, మీరు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ జరగవలసినటువంటి అవతార ప్రయోజనం ఒకటి ఇమిడి ఉంది. అవతార ప్రయోజనం ఎలా జరుగుతుంది అన్నది మహర్షి స్పష్టంగా మారీచస్య మహాత్మనః అంటూ సీతమ్మ కదిలిన తరువాతే రావణ సంహారం జరుగుతుంది తప్ప తనని తాను రక్షించుకోగలిగిన తేజస్సు ఉన్నదైనా సీతమ్మ తనని తాను రక్షించుకోదు. ఆమె రావణుని చేత తీసుకుపోబడుతుంది లంకకి అని స్పష్టంగా చెప్పిస్తున్నారు మనకి. ఇక్కడ మీరు ఒక సూక్ష్మాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది. సీతమ్మ నరకాంత కాదు. మీరు ఆ విషయాన్ని స్పష్టంగా అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలి అంటే అంగీకరించకుండా ఉండడానికి మనకు అవకాశం లేదు. వాల్మీకి మహర్షి స్పష్టంగా చెప్పారు, లంగలా దుద్ధితామయ అని చెప్పారు. ఆమెను భూమిని చీల్చుకుని పైకి లేచినటువంటి తల్లి కాబట్టి ఆమె అయోనిజ, ఆమె నరకాంత కాదు. ఆమె ఎప్పుడైనా మాట్లాడితే భుంజ్వానాం మానుషాం భోగాన్ అంటుంది. నేను మనుషులు అనుభవించేటటువంటి సుఖాలు అనుభవించానంటూ ఉంటుంది. మనుషులు అనుభవించే సుఖాలు అనుభవించినట్టు మనిషి అనుభవించే సుఖాలను అనుభవించినట్టే. నేను ఏసీలో ఉన్నానండి అంటాను, అంతేకాని మనుషులు అనుభవించే ఏసీ నేను అనుభవించానంటాను. అయోనిజ కానీ నరకాంతగానే ఇవాళ నిలబడింది. రాముడిది ఎంత ధర్మమో సీతమ్మది అంతే ధర్మం. ఇద్దరిది ఆ ధర్మంలో ఇంకా ఎగుడు దిగుడు ఉండదు కాబట్టి అందుకే మారీచుడు అన్నాడు, రాముడి కంటపడగానే నేను మరణిస్తా, సీతమ్మ లంకకు వచ్చాక నువ్వు మరణిస్తావు అన్నాడు. ఎందుకంటే సీతమ్మ తనని తాను రక్షించుకోదు కాబట్టి. ఆవిడే చెప్పిన సుందరకాండలో ఈ మాట, నిన్ను నేను చంపడం పెద్ద విషయం కాదు, చంపేస్తాను, కానీ నేను తపస్సు చేస్తున్నాను, రాముడు వచ్చి రక్షించాలి తప్ప నన్ను నేను రక్షించుకోనంది. కాబట్టి ఇప్పుడు సీతాపహరణం జరిగి తీరాలి. సీతాపహరణం జరగడానికి ఉన్న ఏకైక ప్రతిబంధకం లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి కదలడం అన్నది ఎందుకు జరుగుతుంది అన్నది రావణుడు ముందే ఊహించాడు. హా సీత హా లక్ష్మణ అను లక్ష్మణుడు వెడతాడు అన్నాడు. లక్ష్మణుడు తనంత తానన్నా వెడతాడు. లక్ష్మణుడు వెళ్లకుండా ఉండడానికి ప్రతిబంధకం రామాజ్ఞ. రామాజ్ఞని ధిక్కరించైనా వెళ్ళేటట్టుగా ఆ పరిస్థితుల్లో సహజంగా ఏ ఆడదైనా మాట్లాడి తీరవలసిందే. నేను ఇందాక మీకు ఆ మాట అందుకే ఉపమానంతో సహా మనవి చేశాను. అలా మాట్లాడకుండా సీతమ్మ ఏమీ అవదు రాముడికి, నాకు తెలుసు అన్నీ అందనుకోండి, ఖచ్చితంగా ఆమె నరకాంతగా నిలబట్టలేదని గుర్తు. ఒక నరకాంత తన భర్తకి దుర్గమమైన అరణ్యంలో అందున తానే పంపించి జింకని తీసుకురమ్మని పంపిస్తే వెళ్ళిన వాడు అంత పెద్ద అరుపు అరిస్తే తన మనసులో ఒక బాధ ఉంటుంది, నేనే పంపించాను ఆయన్ని అన్న బాధ ఒకటి ఉండిపోతుంది. కాబట్టి లక్ష్మణ వెళ్ళు అనడంలో వెళ్ళకపోతే ఆ కోపంలో
ఆవిడ ఏం మాట్లాడుతోందో తెలియని స్థితిలో, ఉన్మత్త స్థితిలో ఆవిడ అలా మాట్లాడితే అందులో మీరు వెంటనే తీర్పు చెప్పేసి దోషాలు పట్టుకోవలసిన అవసరం ఉండదు. నేను ఇంతకన్నా స్పష్టంగా చెప్పడం కుదరదు. ఏ ఆడదాని స్థితి అయినా అంతే. ఆడది అంటేనే, స్త్రీ అంటేనే అటువంటి సున్నిత హృదయంతో ఉంటుంది. ఏదైనా భరిస్తుందేమో కానీ భర్తకి ప్రమాదం వచ్చిందన్న అనుమానం వచ్చిన తర్వాత ఉన్న ఏకైక ఆసరా కదలకపోతే ఆవిడలో ఉన్నటువంటి సహనం చచ్చిపోయిన తర్వాత ఎంత కఠినమైన మాటలైనా నోటి వెంట వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడ మాటలలోని కాఠిన్యం వెనక రాముని యందున్న ప్రేమని మీరు దర్శనం చేయవలసి ఉంటుంది అంతే. అంతకన్నా అందులో మీరు తీర్పు చెప్పడానికి ఏమీ లేదనే నేను అనుకుంటాను. అలా మీరు అనుకున్న నాడు రామకథ నరకథ అని చెప్పి మీరు చెప్పడానికి సాక్ష్యాలన్నీ నశించిపోతాయి. మీరు అలా చదివినప్పుడే, మీరు అలా చూసినప్పుడే రామకథలో ఉండేటటువంటి సౌందర్యాన్ని మీరు అనుభవించగలరు. లేని నాడు ఆ సౌందర్యం నశించిపోయి ఏమైపోతుందంటే అన్నీ ఇందుకు ఇలా జరుగుతాయి అని మీకు అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఈ ఘట్టంలో మీరు బాగా గమనించవలసింది ఏమిటంటే, మారీచుడు లక్ష్మణుణ్ణి కదపలేడు, రావణుడు లక్ష్మణుణ్ణి కదపలేడు. ఏది కదపగలిగింది లక్ష్మణుణ్ణి? మాట కదిపేసింది. అప్పటి వరకు రామాజ్ఞని ఉల్లంఘించడం చేత కానటువంటి లక్ష్మణుడు రామాజ్ఞనే ఉల్లంఘించి వెళ్ళిపోయాడు అంటే ఒక మాట కదిపింది. రామాయణమంతా మాట చేత కదలికలే. నేను మీకు తరచు మనవి చేస్తున్నాను. ఒక కైకమ్మ అంత ప్రేమ కలిగింది క్రూరురాలు అయిపోయిందంటే మందరవాక్యానికి క్రూరురాలు అయిపోయింది. రావణుని యందు పుట్టకూడని బుద్ధి పుట్టింది అంటే శూర్పణఖ యొక్క మాటలకి పుట్టింది. మాటలు ఎంత దూరం పెడతాయో, ఒక్క మాట ఇచ్చినందుకు 2 వరాలు ఇస్తున్నాను అని దశరథుడు అన్నందుకు రాముడు అడవికే వెళ్ళిపోవలసి వచ్చింది. 2 వరాలు ఇచ్చినందుకు దశరథుడు శరీరమే త్యాగం చేయవలసి వచ్చింది. మాట అన్నది ఎంత దూరం ఉంటుందో, మాట మనిషికి ఉన్న వరం కాబట్టి ఆ వరాన్ని మనిషి ఎంత జాగ్రత్తగా వాడుకోవలసి ఉంటుందో, మాట ఎన్ని సాధించగలదో నిరూపించి చూపించడం నరుడి జీవితంలో చాలా గొప్ప అంశం. కాబట్టి ఎప్పుడూ కూడా రామాయణంలో అంతర్లీనంగా ఈ విషయాన్ని మీరు గుర్తుపట్టవలసి ఉంటుంది. అందుకే ఇది మీకు తెలిస్తే మీరు తొందరపడి ఏ మాట మాట్లాడలేరు. ఒక్క మాట మీరంటే ఏమో అది ఎంత దూరం పెడుతుందో అని ఆలోచించగలిగిన ప్రజ్ఞ మీకు వస్తుంది తప్ప అస్తమానం మాట్లాడుతుండడం, అస్తమానం క్షమించండి అంటుండడం, అయ్యయ్యో నేను అలా అనకుండా ఉండవలసిందండి అండం సాధారణంగా ఉండదు. దిద్దుకోగలిగినటువంటి నిగ్రహ శక్తి వస్తుంది. అన్నిటికన్నా పొదుపుగా, అన్నిటికన్నా జాగ్రత్తగా మాట్లాడడం అన్నది అలవాటు పడాలి అంటే మీరు శ్రీరామాయణాన్ని చదవాలి. శ్రీరామాయణాన్ని చదివితే మాట విలువ మీకు తెలిస్తే ఈశ్వరుడు మీకు ఇచ్చిన వరం మీకు తెలుస్తుంది. ఆ వరాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే చాలు, మీ జన్మ ధన్యమైపోతుంది. ఎందుకంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇన్ని లక్షల జీవరాశుల్లో మాట్లాడగలిగిన ప్రాణి అన్నది లేనే లేదు. అదంటూ ఉంటే ఒక్క మనుష్యుడే మాట్లాడగలడు. ఆ మాట చేత రాజ్యాలు పడగొట్టగలడు, తాను ఖైదు కాగలడు, తన ప్రాణం తీసుకోగలడు, ఇంకొకళ్ళని ఏడిపించగలడు, కత్తి పెట్టి పొడిస్తే గాయం తగ్గే వరకే మంచం మీద పడుకుంటాడు. ఒక మాటకి జీవితాంతం పొడుచుకు చచ్చిపోవలసి ఉంటుంది. అంత బాధపడవలసి ఉంటుంది ఒక్క మాట. మాట విలువేమిటో, మాట ఎంత దూరం తీసుకెళ్ళగలదో, మాట కథని ఎలా తిప్పగలదో మీరు తెలుసుకుంటే మీరు మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు అన్న సందేశం మీకు అందిస్తూ ఉంటుంది నరకథ అయినటువంటి రామకథ. కాబట్టి ఇప్పుడు రావణాసురుడు అదును కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడే ఉన్నాడు. మీతో నేను మనవి చేశాను, ఆయన సమస్తమైనటువంటి మాయలు తెలుసున్నవాడు. కాబట్టి ఆ పర్ణశాల ప్రాంతంలోనే ఆకాశంలో నిలబడి ఉన్నాడు, ఎవరికి కనపడడు. రథసహితుడై ఉన్నాడు, రథంలో కూర్చుని ఉన్నాడు. ఎప్పుడైతే లక్ష్మణుడు దూరంగా వెళ్ళిపోవడం కనపడిందో, సీతమ్మ ఒక్కతే ఉన్నదో, ఆయన ఉత్తర క్షణంలో రథం కనపడకుండా ఉంచి తాను మాత్రం భూమి మీదకి దిగి వేషాన్ని మార్పు చేసుకున్నాడంటే ఆయనకేం మేకప్ కిట్టెక్కర్లేదు. ఆయన సంకల్పంతో మారుతుంది. ఎలా మారుచుకుంటాడో తెలుసా అండి? లోకంలో అన్నిటికన్నా మీరు నమ్మదగినటువంటిది ఒకటి ఉంటుంది, మీరు ఎప్పుడూ అనుమానించడానికి అవకాశం లేనటువంటిది ఏమిటో తెలుసా అండి? సన్యాసి. ఎందుకు అంటే ఆయనకి సంకల్పం లేదు సన్యాసి. రోజు గురువందనంలో చెప్తాం కదా, నకర్మణాన ప్రజాధనీన త్యాగేనైకే అమృతత్వమానసో పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తజ్జతయో విశంతి అని చదువుతుంటారు కదా ఆ కైవల్యోపనిషత్తులో నుంచి.
ఆయన తన కొరకు అని చేయడానికి ఇంకా తనకేం ఉండదు, ఎప్పుడు ఆత్మానుసంధానంలో ఉంటాడంతే సన్యాసి. కాబట్టి సన్యాసికి ఒకళ్ళది పొందుదామని కానీ ఒకళ్ళది తీసుకుందామని కానీ ఆయనకేమీ కోరికుండదు. ఆయన మరి ఎందుకు రావాలి అప్పుడు సన్యాసి అంటే? సన్యాసికో లక్షణం ఉంటుంది, గృహస్థి ఎక్కడికుంటే అక్కడికి ఎడతాడు. ఎందుకు ఎడతాడు అంటే భిక్ష కోసం పెడతాడు. సన్యాసికి అధికారం ఉంది, ఆకలిస్తే గృహస్థు ఇంటి ముందుకు ఎడతాడు, భవతి భిక్షాందేహి అంటాడు. అంటే గృహస్థుకో ధర్మం ఉంది, ఏమిటో తెలుసా అండి? అలా వచ్చిన వాడికి అతిథి పూజ చేయాలి, తప్పకుండా పెట్టాలి. గృహస్థాశ్రమంలో ఉన్నది ఎందుకంటే బ్రహ్మచారికి సన్యాసికి అన్నం పెట్టడానికే. సన్యాసి బ్రహ్మచారి ఎవరి మీద ఆధారపడి బతకాలంటే గృహస్థు మీద ఆధారపడే బతకాలి. కాబట్టి ఇప్పుడు సన్యాసిగా వచ్చాడు అనుకోండి, సీతమ్మ అనుమానపడదు. సన్యాసి అంటే ఇంత ఆందోళనలో ఉన్నా సరే, ఉన్న ప్రమాదానికి తోడు ఇప్పుడు ఈయనకి అతిథి పూజ చేయకపోతే ప్రమాదం వస్తుందని మాట్లాడుతుంది. ఏదైనా ప్రశ్న వేస్తే దాపరికం లేకుండా జవాబు చెప్పేస్తుంది. ఎందుకంటే సన్యాసిని మనసులో కూడా శంకించరు ఎవ్వరూను. కాబట్టి కాషాయ దండ మాత్రేణ ఇతి పూజ్యోన సంశయ. కాషాయం కట్టుకున్నా దండం పట్టుకున్నంత మాత్రం చేత ఇతి పూజింపబడతాడు, అందులో సందేహం లేదు. ఇంకా అన్నీ విడిచిపెట్టేసిన వాడు. రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు. వెనకటికి ఒక దొంగ రాజుగారి అంతఃపురంలో కన్నం వేసి దొంగతనానికి వెళ్ళాడు. వెళితే రాజు రాణి అంతఃపురంలో ఆయన వాళ్ళిద్దరూ పడుకుని మాట్లాడుకుంటున్నారు. ఒక్కతే కూతురు కదా, ఎవరికి ఇద్దాం అని. రాణి గారు ఏదో చెప్తున్నారు. రాజుగారు అన్నాడు, కాదు కాదు, ఒక సన్యసించినటువంటి వ్యక్తికి బతిమాలి బామాలి నేను నా కూతుర్ని పరిచారికగా ఇస్తాను. ఎందుకంటే అటువంటి సన్యాసిని సేవిస్తే చాలా గొప్ప. ఒక సన్యాసికి ఏ కోరిక ఉండదు కాబట్టి అటువంటి వాడికి నా కూతుర్నిచ్చి ఆ సన్యాసిని తీసుకొచ్చి రాజ్యంలో సింహాసనం మీద కూర్చోబెడతానంటున్నాడు. అంటే మరి కొడుకులు లేరుగా. ఇది విని దొంగ అనుకున్నాడు, ఇవాళ రాత్రి ఇక్కడ కన్నం వేసి పెట్టుకెడితే ఏం వస్తుంది? గుళ్ళో మెట్ల మీద రేపు కూర్చుంటే రాజుగారి దర్శనానికి వచ్చినప్పుడు చూసి పిల్లనిస్తాడు. చాలా వైరాగ్యం ఉన్నవాళ్ళే కూర్చుందామని వెళ్ళి కూర్చున్నాడు. అంటే రాజుగారు మర్నాడు వచ్చి చూశారు. చూసి ఏమయ్యా చాలా బాగుంది, చాలా తేజోవంతుడిగా ఉన్నావు, వచ్చిన సింహాసనం మీద కూర్చో అన్నారు. అంటే వెంటనే అతను అన్నాడు, చిచి, ఒక్కసారి నిన్న నా కోరికతో కూర్చున్నాను కానీ రాజా, ఈ బట్ట కట్టుకున్న తర్వాత ఇంకా కోరిక పోయింది, నాకు వద్దన్నాడు. సన్యాసి అంటే అలా ఉంటుంది. అందుకే కదండి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలో సన్యాసి రూపంలో వస్తారు సత్యనారాయణ స్వామి. ఇప్పటికైనా వీడు నిజం చెప్తాడో లేదో చూద్దామని. సన్యాసిని అడిగినా సరే లతాపత్రం చేయవాళ్ళని ఆకులు తీగలు అన్నాడు. అలాగే దొరుకుగాక అని ఆయన సంకల్పం చేశారంటే పడవ తేలిపోయింది. కాబట్టి సన్యాసిని అనుమానించడం అన్నది చేయకూడదు. అంటే ఎక్కడెక్కడ ఏ ధర్మ సూక్ష్మం ఉందో ఆ ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకుని ఉంటాడు. తెలుసుకుని ఉండడం చాలా మంచిది. దాన్ని తన స్వప్రయోజనానికి వాడుకుంటాడు. అంత గొప్ప సన్యాసిని వేషం కట్టచ్చా అని చూడడం. పరమహంసే ఓ మాట చెప్తుండేవారు. వెనకటికి ఎవడో రామచంద్రమూర్తి వేషం వేసుకుని, పగటి వేషగాళ్ళు ఉంటారు కదండి, ఇళ్ల ముందు నుంచి అలా వెడుతుంటే ఎవరో ఒక ఆయన వ్యాపారం చేసుకుంటే ఆయన బయటకు వచ్చి, అబ్బా భలే కట్టేవరో వేషం, నీకు బాగా నప్పింది వేషం, ఇదిగో తీసుకోమని డబ్బులు ఇచ్చాడు. నేను పుచ్చుకోనన్నాడు. ఆయన వెళ్ళిపోయి వేషం విప్పేసి వచ్చాడు. విప్పేసి వచ్చి, ఏది ఇందాక డబ్బులు ఇస్తా అన్నారు ఇవ్వండి అన్నాడు. ఎవరో ఇందాక పుచ్చుకోలేదేమన్నాడు. నేను రామపాత్రలో ఉన్నాను, ఒకరికి పెట్టడం తప్ప ఒకటి దగ్గర పుచ్చుకోనన్నాడు. అది ఆ లక్షణం ఆ పాత్రకు ఉంటుంది. ఆ విశిష్టమైనటువంటి స్థానాలు అవి. కాబట్టి ఇప్పుడు ఆ స్థానం యొక్క విలువ తెలిసి ఆ స్థానాన్ని సీతమ్మ గౌరవిస్తుంది కాబట్టి దగ్గరగా వెళ్ళడం తేలికవుతుంది. ఆవిడేం అరవదు, గౌరవిస్తుంది, కూర్చోబెడుతుంది, మాట్లాడుతుంది. పైగా ఒక సన్యాసిని గౌరవంగా మాట్లాడి ఆదరించకపోతే శాపవాక్కు విడిచిపెడతాడేమో అని భయపడుతుంది. అసలే భయంతో ఉంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడే మనం లోపలికి వెళ్ళొచ్చు అనుకుని, శిలక్షణ కాషాయ సంవీత శిఖీ ఛత్రీ ఉపానహి వామే చాంసే వసజ్యాధ శుభే యష్టి కమండలు పరివ్రాజక రూపేణ వైదేహీం సముపాగమత్. ఆయన ఆ చేతిలో ఒక దండాన్ని పట్టుకుని, కమండలం పట్టుకుని, ఓ గొడుగు పట్టుకుని, ఒక సన్యాసి వేషం వేసుకుని పరివ్రాజకుడి రూపంలో ఆమె యొక్క పర్ణశాలలోకి ప్రవేశించాడు. సీతమ్మ తల్లి ఆయనకి స్వాగతం పలికి కూర్చోపెట్టింది, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది. పచనం చేసిన పదార్థం ఉంది, తీసుకుంటారా అంది. నీకు ఇంకా ఏమైనా తినవలసినటువంటి పదార్థములు ఉంటే చెప్పు, నా దగ్గర ఉన్నటువంటి పదార్థములను సమర్పిస్తాను, వాటిని నువ్వు తీసుకుని నీ కడుపు నిండా ఆహారమును స్వీకరించు అని ఎక్కడ శాపవాక్కు విడిచిపెడతాడోనని
పరమ మర్యాదాపురస్సరంగా ఆవిడ అతిథి పూజ చేసింది. ఆయన ఆవిడ వంక చూసి అనకూడని రీతిలోనే ఆవిడ్ని వర్ణించాడు. కానీ ఆవిడేమనుకుందంటే, మనసులో కామం ఉండే అవకాశం లేదుగా సన్యాసి, కాబట్టి సన్యాసి ఒక రూపాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు తప్ప అంతకన్నా ఆవిడ అనుమానించలేదు. ఎందుకంటే అనుమానించవలసిన రూపంలో లేడు. నీది సన్ని నడుముంది, ఏదో కోటేరు లాంటి ముక్కుంది, నీ కళ్ళు అందంగా ఉన్నాయి అని ఆవిడ శరీరంలో ఉండేటటువంటి అంగాంగములను వర్ణించాడు. నేనంతకన్నా ఇంకో వేరే మాట చెప్పక్కర్లేదు, మీరు ప్రాజ్ఞులు గ్రహిస్తారు. అయినా సీతమ్మ తల్లికి అనుమానం రాలేదు. ఎందుకు అనుమానం రాలేదు అంటే ఒక్కటే కారణం, కామ వికారమును పొందేటటువంటి మనసు కాదు ఆ మనసు. ఆ కాషాయం కట్టుకున్నాడంటే, అరే తల్లి ఇంత అందంగా ఉన్నావు, ఎందుకమ్మా అడవిలో ఉన్నావు అంటున్నాడు అనుకుంది. అంతే పాపం ఆ పిచ్చి తల్లి అని మీరు అనవలసి ఉంటుంది. నరుడి కథగా కదా నేను చూడమన్నాను తప్ప సీతమ్మకి అన్ని తెలిసండి అనకండి. సీతమ్మకి అన్ని తెలిసండి అంటే రామాయణం అక్కడతో మంగళం చెప్పేయాలి మీరు నేను. నరుడి కథగానే మీరు చదువుతూ ఉండాలి అంతే. కాబట్టి ఇప్పుడు ఆవిడ తన గురించి అంతా చెప్పింది. ఎంత చెప్పిందో తెలుసా అండి? మళ్ళీ నేను మీకు ఆ రామకథంతా బాలకాండ ఎంత వివరంగా శ్లోకాలన్నీ చెప్పానో అంత వివరంగానూ చెప్పింది ఆవిడ. కోసల దేశం దశరథ మహారాజు గారు లేక లేక పిల్లలు పుట్టడం, ఆయనకి 3 భార్యలు, పెద్ద భార్య కౌసల్య, కౌసల్య కుమారుడు ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి, 3వ భార్య కైకేయి, యమరాజ్య పట్టాభిషేకం రాముడికి చేద్దాం అనుకున్నారు. రాత్రికి కైకమ్మ 2 వరాలు కోరుకుంది. ఆ వరాల్లో భరతుడికి రాజ్యం అడిగింది, రాముడిని అరణ్యవాసానికి వెళ్ళిపోమంది. దశరథ మహారాజు గారు ఏడ్చారు, స్పృహ తప్పిపోయారు. కానీ రామచంద్రమూర్తి పెద్ద కుమారుడు దశరథ మహారాజు గారిని ఎలా అయినా సత్యంలో నిలబెట్టడం కోసమని తనే బాధ్యత తీసుకుని 14 సంవత్సరముల దండకారణ్యంలో వనవాసం చేస్తానని వస్తే ఆయన వెనక ఆయన తమ్ముడు లక్ష్మణుడు, ఆయన భార్యనైన నేను అనుగమించి వచ్చాం. అందుకని మేము ఇక్కడ ఉన్నాం. 13 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక ఏడాది మేము తిరిగి వనవాసం చేసి వెళ్ళిపోతాం. నా భర్త ఇప్పుడే అరణ్యంలోకి వెళ్ళాడు. లక్ష్మణమూర్తి కూడా రాముడి కోసం వెళ్ళాడు. ఆక్రందన వినపడింది, అది ఆవిడ చెప్పలేదు. వెళ్ళారు, వాళ్ళిద్దరూ తిరిగి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆయన వచ్చేటప్పుడు ఆయనతో పాటుగా దుంపలు, తేనె మొదలైనవి పట్టుకొస్తాడు. వాటిని కూడా నీకు సమర్పిస్తాను. ఇంతకీ నువ్వు ఇంత దండకారణ్యంలో భిక్షకి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఎవరు? నీ పూర్వాశ్రమంలో నీ పేరేమి అని ఇప్పుడు అడిగింది. ఆవిడ తన వైపు దాపరికం లేకుండా మాట్లాడి అడిగింది. అడిగితే ఆయన వెంటనే తన యొక్క నిజమైన రూపాన్ని ప్రకాశింపచేశాడు. రావణాసురునిగా ఎదురుగుండా నిలబడి సోత్కర్ష కదండి రావణుడి దేవుని, ఇంకా ఎదర సుందరకాండలోనూ అక్కడ ఇంద్రుడు గాని, నేనంతటి వాణ్ణి ఇంతటి వాణ్ణి కాంచనలంకాధీశుడిని, నా దగ్గర 32 కోట్ల మంది రాక్షసులు నాకు ఊడిగం చేస్తుంటారు. మా అన్నగారు కుబేరుడికి తోడబుట్టినటువంటి వాణ్ణి, విశ్వరసో బ్రహ్మ యొక్క కుమారుణ్ణి. ఆ కుబేరుణ్ణి నిగ్రహించి ఆయన యొక్క పుష్పక విమానాన్ని అపహరించి తీసుకొచ్చినటువంటి వాణ్ణి. నన్ను చూస్తే దేవతలు, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులు భయపడతారు. నేను చతుర్ముఖ బ్రహ్మగారి కోసం 10,000 సంవత్సరములు తపస్సు చేసి శిరస్సులు ఆహుతి చేస్తే ఆయన నాకు ఎవ్వరి చేత నిగ్రహింపబడకుండా వరమిచ్చాడు. కాబట్టి నేను ఆకాశంలో నిలబడి ఈ భూమిని పైకెత్తగలను. నేను తలుచుకుంటే ఈ లోకాలన్నిటినీ శాసించగలను. నన్ను చూసి పక్షులు ఎలా గడగడలాడిపోతున్నాయో, వనదేవతలు ఎలా పారిపోతున్నారో, గోదావరి గబగబా ప్రవహించకుండా నెమ్మదిగా ఎలా వీస్తోందో, సూర్యుడు మబ్బులు చాటికి ఎలా వెళ్ళాడో చూడు. నన్ను చూస్తే అందరూ అంత భయపడతారు. నేను అటువంటి రోషపరాక్రమములు కలిగినటువంటి వాణ్ణి. చేతకానివాడు, ఆడదాని మాటకి అడవికొచ్చిన వాడు, క్షీణ జీవితుడైనటువంటి వాడు, ధర్మము అని పట్టుకుని తిరిగేటటువంటి వాడు, క్రుద్ధుడైనటువంటి వాడు, యుక్తాయుక్త విచక్షణ లేనివాడు, నరుడు, అరణ్యములు పట్టి తిరుగుతున్నవాడు. ఆ రాముడితో నీకేం పని? ఇంతంతగత్తెవి శాశ్వతంగా నా భార్యవిక, అమరసుఖాలు అనుభవిద్దువు కానీ నిన్ను లంకాపట్టణానికి తీసుకెడతాను. ఒక్కసారి లంకకొచ్చి నా భోగాలేమిటో రుచి చూసిన తరువాత ఇక రమ్మన్నా నువ్వు మళ్ళీ తిరిగి రావు, కాబట్టి నిన్ను లంకకి తీసుకెడతాను, వచ్చేసేయి అన్నాడు. అంటే ఆయన దృష్టి ఎలా ఉంటుందంటే, ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళ యొక్క భౌతికమైన పరిస్థితిని అంచనా వెయ్యగలడు తప్ప ఆంతరమైన తేజస్సులు లెక్కగట్టగలిగినటువంటి వాడు కాదు. తనది ఎంత లీకి మనసో అవతల వాళ్ళు కూడా అంత లీకిగా ఉంటారు అనుకుంటాడు. అలా అనుకుని మాట్లాడేవాడెవడో వాడే రావణుడు. మీరు ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి, అంత లీకిగా మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా అవతల వాళ్ళు చాలా చౌకబారుగా ఉంటారు అనుకుని మాట్లాడేస్తుంటారు. అలా నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు, వచ్చి మాట్లాడుతుంటారు. నేను పేర్లు ఎందుకు చెప్పాలి, బలానా వాళ్ళని మా ఊరు ఉపన్యాసాలకి తీసుకెళ్ళానండి అంటారు. నేను 2-3 పర్యాయాలు వింటాను. విన్న తర్వాత మీరు తీసుకెళ్లారా, మీరు వాళ్ళ దగ్గర విన్నారా అని అడుగుతున్నాను. తీసుకెళ్ళడం ఏంటి? అదే పశువా? అదే నీ అహంకారం? అంటే నీ సంస్థ తరపున తీసుకెళ్ళానని క్రెడెన్షియల్గా చెప్తున్నావా?
అటువంటి మహానుభావుడు 3 రోజులు వచ్చి ప్రవచనం చేస్తే ఆయన దగ్గర విని మా జీవితాన్ని దిద్దుకునే భాగ్యం మేము 3 మాటలు పొంది ఉన్నామండం నీ సంస్కారమా? నేను వారిని తీసుకెళ్ళాను వీరిని తీసుకెళ్ళానంటే ఏంటి? తీసుకెళ్ళానంటే నీ ఆభిజాత్యం, నీ